అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో బాలికల పాఠశాలను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భోజనంను పరిశీలించి భోజనం ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వండిన అన్నం, కూరగాయలను ఆమె రుచి చూశారు. విద్యార్థుల భోజనం వండడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఉంటే చెప్పాలని కోరారు. త్రాగునీటి సమస్య ఉందని చెప్పడంతో త్రాగునీటి సమస్య పరిష్కారంకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ప్రహారీ గోడ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు చెప్పగా ప్రహారీ గోడ కట్టడానికి ఉన్న సమస్య ఏంటని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రహారీ గోడ నిర్మాణంకు నిధులు వచ్చేలా చేస్తామని చెప్పారు మంత్రి వంగలపూడి అనిత. అక్కడ చేసిన తర్వాత మళ్ళా ఒకసారి అలాగే కనుక నాకు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా పంపించి వేరుపోతున్నాను. దాన్ని బట్టి మీరే చెప్పండి. శుభ్రంగా చెప్పండి. నేను మీ గురించి ఇది గవర్నమెంట్ ఇస్తున్న సొమ్ము. మీకు ప్రాపర్ ఫుడ్ కావాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే వయసులో ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే రేపు పొద్దున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆడపిల్లల స్కూలు